దేశంలో మోడీ హవా చలామణి అవుతోంది. 2 సార్లు ఒకసారి ప్రభుత్వంలో ఉంటేనే నెగిటివ్ వేవ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2019లో చూసాం, 2024లో చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్లో చూస్తే అదే 3 సార్లు అధికారంలో ఉన్నట్టు 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగింది. ఇంతకుముందు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ అయితే మరింత బలంగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినటువంటిది యాక్సిస్ మై ఇండియా. కాస్త విశ్వసనీయ సమాచారంగా ఉండేటువంటిది సర్వేలు ఇండియా టుడేది. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటిది ఆంధ్రాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. కాకపోతే ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు. ఓవరాల్గా చూస్తే 55 నుంచి 77 స్థానాలు, దాదాపుగా 90 వీళ్ళకి ముగ్గురికి కలిపి 99 నుంచి 100 స్థానాల దగ్గర చూపెడుతున్నారు. ఇది 90 నుంచి 110 స్థానాలు, 115 స్థానాలు చూపెడుతున్నటువంటి పరిస్థితి. అదే ఒరిస్సా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేసింది. ఓటు పర్సంటేజ్ పరంగా ఇద్దరికి దగ్గరగా వస్తున్నాయి సీట్లు. ఒరిస్సా అసెంబ్లీలో బీజేపీకి 62 నుంచి 80 సీట్లు వస్తాయని, 41% ఓట్ షేర్ వస్తుందని, బీజేడీకి కూడా 62 నుంచి 80 సీట్లు వస్తాయని, 42% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ అక్కడ 5 నుంచి 8 స్థానాలు సాధిస్తుందని. అదే జరిగితే కాంగ్రెస్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు అవుతుంది. వస్తున్న మెజార్టీకి 74 కావాలి. 74కు గాను ఇక్కడ 62 నుంచి 80 అంటే నవీన్ పట్నాయక్ దెబ్బతిన్నట్టు. ఒరిజినల్ ఏంటి అన్నటువంటిది 4వ తారీఖు తెలుస్తుంది.